సంపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి కార్యోన్ముఖులను చేసి కథన రంగంలో యుద్ధ తంత్రాన్ని ముందుకు నడిపించగలిగి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే గొప్ప సందేశాన్ని ఈ కలియుగానికి అందించింది శ్రీకృష్ణ భగవానుడు. వారి జన్మాష్టమి సందర్భంగా అందశ్రీ గారు, శ్రీనివాసరాజు గారు ఈ హసిత బాష్పాలు పుస్తకావిష్కరణ దీనికి మీరు రావాలి అని నన్ను ఆహ్వానించినప్పుడు నాకు కొంచెం ఉన్నట్టు మాట్లాడడం అలవాటు. శ్రీరామ్ గారు అని మేమంటున్నాం, శ్రీరామ్ సార్ అని మీరు అందరు అభిమానంతో పిలుచుకుంటారు. వారి పట్ల వారి గొప్పతనం గురించి నాకు పెద్దగా తెలీదు. ఒక శుభకార్యంలో కలిసినప్పుడు శ్రీనివాసరాజు గారు నాకు పరిచయం చేసినట్టు నేను జస్ట్ క్యాజువల్గా చేయగలిపి ముందుకు వెళ్ళినా అని వారు నాకు గుర్తు చేసిండ్రు. సాధారణ దుస్తులో గొప్ప వ్యక్తులు ఉంటారని నేను ఎప్పుడు పెద్దగా భావించలేదు. గొప్ప వ్యక్తులు ఆడంబరమైన వస్త్రాలను ధరించి సామాన్య ప్రజల కంటే మేము అతీతులమన్న విధంగా చూసే అలవాటు పడ్డ మనము నిరాడంబరంగా మనతో కలిసి ఉండే వాళ్ళను గుర్తించే గొప్పతనం నా దగ్గర లేదు. వారు చెప్పినప్పుడు కూడా నేను అంతగా ఆలోచన చేయలే. కానీ 2 రోజుల క్రితం నేను వ్యక్తిగతంగా అభిమానించి గౌరవించి 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక స్ఫూర్తిని పొంది లక్షలాది మంది విద్యార్థులు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో ఉప్పెనగా మారి జయ జయ హే తెలంగాణ పాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కార్యరూపాన్ని ఇచ్చిన అందశ్రీ గారు వచ్చి శ్రీరామ్ సార్ గొప్ప వ్యక్తి, మీరు ఆ పుస్తకావిష్కరణకు రావాలని చెప్పినప్పుడు నేను నిర్ణయించుకున్నా. అందశ్రీ గారే గొప్ప వ్యక్తి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వారిని కలవాలి, ఆ పుస్తకావిష్కరణలో పాల్గొనాలి. తప్పకుండా రావాలనే కార్యక్రమాన్ని పెట్టుకొని పక్క రాష్ట్రానికి వెళ్ళినా సరైన సమయానికి రావాల్సిందే అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వచ్చే ముందు ఏమీ తెలియకుండా వస్తే కూడా బాగుండదు, ఏమైనా తెలుసుకుందాం అని ప్రయత్నం చేస్తే శ్రీరామ్ సార్ పాలమూరు జిల్లావాడు, మల్దకల్ గ్రామం, గద్వాల ప్రాంతం అంటే నడిగడ్డ ప్రాంతం నుంచి ఒక గొప్ప వ్యక్తి రావడాన్ని నాకు తెలియని సంతోషాన్ని ఇచ్చింది. ఆనాడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో నుంచి వచ్చిన కవులు కళాకారులు పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన వాళ్ళే కాదు, మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించిన బూరుగుల రామకృష్ణారావు గారు కూడా ఆ జిల్లా వాసి. మేము ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మా పాలమూరు జిల్లాలో ఉత్తమ పార్లమెంటేరియన్ జయపాల్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ ఆనాడు హైదరాబాద్ విముక్తిలో కవిగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఒక పాలమూరు బిడ్డ ఉన్నాడు. అలాంటి ప్రాంతం నుంచి నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నేను ఎప్పుడూ గర్వంగా గొప్పగా అనుకుంటూ ఉంటాను. ఈరోజు మీరందరూ అభిమానించి మీరు శ్రీరామ్ సార్ అని పిలుచుకునే బిడ్డ కూడా పాలమూరు బిడ్డ వారి పుస్తకావిష్కరణకు రావడం అనేది యాదృచ్ఛికం, కానీ ఇది దైవ సందేశమే. ఎందుకంటే ఏ కోణంలో చూసినా ఈ పుస్తకావిష్కరణ నేను రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను పుస్తకావిష్కరణలు కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు కొంచెం తక్కువనే, నేను రాజకీయ కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. అక్కడైతే మాకు స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడడానికి, మేము మాట్లాడిందే అక్కడ ఫైనల్. ఇక్కడ అలా కుదరదు. ఆచి తూచి తూకం వేసి ప్రతి పదాన్ని ఒద్దిగా పేర్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ దీనికోసం చదువుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకే నేను ఎక్కువ అలాంటి కార్యక్రమాలకు వెళ్ళను. కానీ అందశ్రీ గారు వారు ఖచ్చితంగా నాయన నువ్వు రావాలి, నేను ఆత్మహత్య చేసుకోవాలని
భావించినప్పుడు వారి నీడ నన్ను తాకింది, నా జీవితంలో గొప్ప మార్పు ఈరోజు అందశ్రీని కాగలిగినని వారు చెప్పినప్పుడు తప్పకుండా వెళ్ళాలి, వెళ్ళి కలవాలి అని ఇక్కడికి వచ్చిన. నేను రావడం మీ అందరినీ చూసిన తర్వాత నా నమ్మకం రెండింతలైంది. నిజంగా వారు గొప్ప వ్యక్తి. నేను స్వయంగా తెలుసుకునే అవకాశం వచ్చినా రాకపోయినా మీ అందరినీ చూసిన తర్వాత అందశ్రీ నుంచి మొదలు పెడితే నూరి దత్తాత్రేయులు వరకు వారిని వ్యక్తిగతంగా అభిమానిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వారు ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప వ్యక్తి అని నేను ఈరోజు భావిస్తున్నాను. తెలంగాణ సమాజం కవులకు పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ. అది గూడ అంజన్న కావచ్చు, దాశరథి కావచ్చు, కాళోజీ కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, గద్దరన్న కావచ్చు, గోరటి వెంకన్న కావచ్చు. వీళ్ళందరూ కూడా పోరాటానికి, తిరుగుబాటుకు, ధిక్కార స్వరానికి వేదికలై ప్రజలకు ఒక స్ఫూర్తిని, ప్రజలకు స్వేచ్ఛను, ప్రజలకు సామాజిక న్యాయాన్ని, ప్రజలకు సమానమైన అవకాశాలు ఇవ్వడానికి సర్వం కోల్పోయి వాళ్ళ అండగా నిలబడ్డ సమాజం తెలంగాణ సమాజం. చాలామంది మేము ఉద్యమకారులం, ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకుంటుంటారు. కానీ నిజమైన ఉద్యమకారుడు ఎవరు? నేను ఉద్యమకారుని అని చెప్పుకోలే. దానికి ఉదాహరణే అందశ్రీ గారు. చెగువేరా నుంచి మొదలు పెడితే అందశ్రీ వరకు ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి లక్షలాది మందిని ఉద్యమ బాటను నడిపించి విజయ పథం వైపు నడిపించిన వాళ్ళు సర్వం కోల్పోయారు.